హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాత్ర 2 ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. అంటే మన ఆంధ్ర సీఎం జగన్ గారి బయోపిక్ అయితే తీయడం జరిగింది. కానీ ఈ రేంజ్లో బయోపిక్ తీస్తారా? ఇంత మంచిగా, ఇంత బయోపిక్ని ఇంత మంచిగా హ్యాండిల్ ఎలా చేస్తారో మనకు తెలియదు. కానీ ఇంత మంచిగా తీయడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత బాగుందని చెప్పుకోవచ్చు. బయోపిక్ మాత్రం నాకు చూడాలనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే మన డైరెక్షన్ పరంగా డైరెక్టర్ గారు ఇంత మంచిగా మూవీ తీశారు అనే ఒక కాన్సెప్ట్ చూడాలనే హైప్ అనేది చాలా ఉంది. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా, అంటే చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో యాక్టర్స్ సైతం చేసిన వాళ్ళు అయితే మొత్తం మామూలుగా అయితే మన తెలుగు వాళ్ళు 2-3 ఉన్నట్టు, చిన్న చిన్న క్యారెక్టర్లు అయితే. మిగతా వాళ్ళంతా తమిళ్ వారు అంతా వాళ్ళే ఉన్నట్టు నాకు తెలిసి అయితే. స్టోరీ విషయానికి వస్తే ఏముంటుంది ఇందులో, ఈ మూవీ అనేది స్టోరీ కాదు, ఓన్లీ బయోపిక్. కాబట్టి మన ఇంతకుముందు ఆంధ్రాలో సీఎం పడిన కష్టాలు, లేదా వేరే పార్టీ వాళ్ళు చేసిన తప్పులు, అవన్నీ ఇందులో గుర్తు చేయాలి. కాబట్టి మూవీ అనేది తీయడం జరుగుతుంది. మళ్ళీ ఆ మూవీ వచ్చినాక ఎట్లుంటుందో ఏం సంగతో మొత్తం చూద్దాము, మనం తేల్చేద్దాం మూవీ చూసాక. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ అయితే నాకు బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ సినిమాటోగ్రాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? అంటే అట్లానే నేను సీఎం జగన్ గారిని అయితే మెచ్చుకోవడం లేదు. నేను చూసేది ఓన్లీ సినిమా పరంగా మాత్రం. కాబట్టి అట్లా సినిమా బాగుందని చెప్పడం జరుగుతుంది. అంటే నేను టీడీపీని, జనసేనని తొక్కేయాలని కాదు, మూవీ పరంగా అయితే చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను అంతే. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రైలర్ అయితే బాగుంది.